అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గాజుల యొక్క గొప్పతనం. గాజులు ధరించేటటువంటి వాళ్ళు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అయితే స్త్రీ చేతికి ఎన్ని గాజులు ధరించాలి, ఏ రంగులో ఉన్న గాజులను ధరిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమ నిష్టలు పాటించాలి, విరిగిపోయిన పగిలిపోయినటువంటి గాజులను ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. స్త్రీలు ఎప్పుడూ కూడా పంచమాంగళ్యాన్ని ధరించాలని మన ప్రాచీన గ్రంథాలు తళపత్రనిధి చెప్తుంది. స్త్రీలు ఎప్పుడూ 5 వస్తువులు ధరించాలి. సువాసినులు పసుపు, కుంకుమ, పూలు, గాజులు, మెట్టెలు, మాంగళ్యం ధరించాలి. ఈ 5 వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనవి. చేతికి గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమనిష్టలు పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. స్త్రీలు వట్టి బంగారు గాజులను ఎప్పుడూ కూడా ధరించకూడదు. బంగారు గాజులతో పాటు రెండు మట్టి గాజులను కూడా ధరించాలి. మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి అంటే పార్వతీదేవికి చాలా ఇష్టం. కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం రెండైనా మట్టి గాజుల్ని ధరించాలి. ఋషిపత్నులైన అరుంధతి, సావిత్రి, నర్మద వీళ్ళందరూ కూడా మట్టి గాజులు ధరించేవారు. బంగారు గాజుల కంటే కూడా మట్టి గాజులు శ్రేష్టమైనవి. స్త్రీలు ప్రతినిత్యం మట్టి గాజులు ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. స్త్రీలు ఏ రంగులో ఉన్న గాజులు ధరించడం శుభప్రదం అంటే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు ఉన్నటువంటి గాజులు ధరించడం వలన శుభప్రదం. ఆకుపచ్చ రంగు గాజులంటే పార్వతీదేవికి, లలితాదేవికి చాలా ఇష్టం. అమ్మవారిని ఉపాసించే అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులు ధరించండి. లక్ష్మీదేవికి పసుపు గాజులన్నా, ఎరుపు గాజులన్నా కూడా చాలా ఇష్టం. గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు, ఎరుపు గాజులు, పసుపు రంగు గాజులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. వాటిని ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. ముఖ్యంగా గాజులు గురువారం ధరించడం చాలా శుభప్రదం. గురువారం కొత్త గాజులు ధరించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు గాజులు ధరించకూడదు. అటువంటి గాజులు తొడుక్కోకూడదు. గురువారం మాత్రం కొత్త గాజులు ధరించడం చాలా మంచిది. ఇక మార్చుకోవాలనుకుంటే సోమవారము, బుధవారము, శనివారము గాజులు మార్చుకోవచ్చు. గాజుల్ని వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించండి. చేతికి పసుపు దారాన్ని చుట్టుకొని అప్పుడు మాత్రమే గాజులు తీసివేయాలి. పూర్తిగా గాజులు తీసేయకూడదు. చాలామంది బట్టలు ఉతికేటప్పుడు గాజులు పగిలిపోతాయని పూర్తిగా తీసేసి బట్టలు ఉతుకుతూ ఉంటారు. అలా చేయకూడదు. ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్ని అయినా 2 చేతులకి కట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇలా చేయకపోతే ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయని కూడా మనకు తాళపత్రనిధి అనేటువంటి గ్రంథంలో పెద్దలు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చిట్లిపోయిన, పగిలిపోయిన గాజులు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటారు. అలా పొరపాటును కూడా చేయకండి. గాజులు పగిలిపోయినా, చిట్లిపోయినా 3 సార్లు వాటిని ముద్దు పెట్టి ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ వేయండి. అలా చేస్తే చాలా మంచిది, చాలా శుభప్రదం. చెరో చేతికి 6 గాజులు చొప్పున ధరించడం శుభప్రదం. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడమే ఎక్కువ భారం అయిపోయింది. కనీసం 1 డజన్ గాజులైనా ధరించడం శుభప్రదం. లేదా చెరో చేతికి 2 అయినా ధరించండి. ఒక్కొక్క బంగారు గాజు అనుకోండి, 2 మట్టి గాజులైనా వేసుకోండి. లేదా 4 మట్టి గాజులైనా వేసుకోండి. అలా చాలా మంచిది. స్త్రీలు ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి వాళ్ళ దగ్గర నాకు గాజులు, మట్టి గాజులు కొనివ్వండి అని అడగండి. మీరు పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి మట్టి గాజులు కొని తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది. కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్ళకు కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. పుట్టింటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి గాజులు తీసుకుని రావడం చాలా శుభప్రదం. ముఖ్యంగా మీరు ధరించిన గాజులు తీసే వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక చేతికి 4 గాజులు ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇస్తుంటారు. ఇలా పొరపాటును కూడా ఇవ్వకూడదు. మీరు ధరించిన బంగారు గాజులైనా, మట్టి గాజులైనా తీసి వేరే ఆడవాళ్ళకి ఇస్తే మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్ళకి పంచి ఇచ్చినట్లు అవుతుంది.
కాబట్టి మీరు ధరించినటువంటి మాంగళ్యము, మీరు ధరించినటువంటి మెట్టెలు, మీరు ధరించినటువంటి పువ్వులు, మీరు ధరించినటువంటి గాజులు, మీరు ధరించినటువంటి బొట్టు వేరే స్త్రీలకి పొరపాటును కూడా ఇవ్వకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. కొంతమంది స్త్రీలకు కూడా ఇలాంటి విషయాలు చెప్పండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. అలాగే ఒంటి చేతికి ధరించకూడదు. 2 చేతులకి గాజులు ధరించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కానీ స్టీల్ గాజులు, ఇనుప గాజులు, ప్లాస్టిక్ గాజులు పొరపాటును కూడా ధరించకూడదు. అదేవిధంగా ప్లాస్టిక్ గాజులు ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి, కుటుంబంలో కలహాలు కలుగుతాయి. కాబట్టి ప్లాస్టిక్ గాజులు కూడా ధరించకూడదు. ఎప్పుడు కూడా గాజులు మాత్రమే, అంటే మట్టి గాజులు మాత్రమే ధరించాలి. ఇంట్లో మనశ్శాంతి ఉండాలంటే ఎప్పుడు కూడా ఆడవారు చేతులకి గాజులు వేసుకోవాలి. పగిలిపోయిన గాజుల్ని ఎలా పడితే అలా పడివేసి ఉండకూడదు. వాటిని కూడా ఒక పద్ధతి ప్రకారము ఒక చోట పెట్టాలి, పారే నదిలో వెయ్యాలి లేదంటే. అంతేకాని గాజులు దేవుడితో సమానం కదా, గౌరదేవతో సమానం కాబట్టి గాజుల్ని ఎలాగో అలాగా మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. పెళ్ళైన స్త్రీలు కొత్తగా ఎప్పుడు గాజులు వేసుకుంటే మీ భర్తకు సంపద పెరుగుతుందో చూడండి. గాజులతో నిండుగా గలగలలాడుతూ ఉంటే చేతులు చూడముచ్చటగా ఉంటాయి. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు తప్పకుండా గాజులు ధరించాలని పురాణాలు చెప్తున్నాయి. గాజులు ధరించడం వల్ల భర్తకు మంచి జరుగుతుంది అని చాలామంది నమ్మకం. కానీ పెళ్ళైన స్త్రీలు కొత్త గాజులను ఏ వారం పడితే ఆ వారం వేసుకోవటం మంచిది కాదు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన స్త్రీలు కొత్త గాజులను గౌరీదేవి దగ్గర పూజించి తర్వాత ఉదయం సాయంత్రం వేళలో మాత్రమే ధరించాలి. అలాగే ఈ కొత్త గాజులు కేవలం ఆదివారం కానీ శుక్రవారం మాత్రమే పూజించి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే శుక్రవారం గాజులు మార్చుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. శుక్రవారం కానీ మంగళవారం కానీ గాజులు మన చేతున్న గాజులు తీయకూడదు. అలాగే శనివారం వివాహితులు కొత్త గాజులు ధరించకూడదు. ఇలా ధరిస్తే భర్తకు అనుకోని ప్రమాదం వస్తుందని పెద్దల నమ్మకం. ఇంకొక కారణం వచ్చి గాజులు వేసుకునే ప్రాంతంలో